ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు. సార్, ఏంటి దేశవ్యాప్తంగా ఇప్పుడు అదాని ఉదంతం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈ ర్యాలీ అదాని అంబానీల దోపిడీ భారతీయ జనతా పార్టీ దోషిపెట్టడానికి నిరసనగా ఈరోజు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినాం. ఇందులో భాగమే మా ముఖ్యమంత్రి గారు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. ఈ దేశంని దోషిపెడుతున్నటువంటి మోడీకి బుద్ధి రావాలని, ఈ దేశానికి పేద ప్రజల డబ్బునంతా తీసుకుపోయి వాళ్ళకి అప్పు చెప్తున్న తరుణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. ఇదే ఈ రోజు మేము చేస్తున్నటువంటి కార్యక్రమం. అంటే మణిపూర్లో జరిగినటువంటి అల్లర్ల పైన స్పందించుకోవడం, దీన్ని ఎలా చూస్తారు మీరు? మణిపూర్లో అనేటువంటిది ఒక్క నిమిషం సో ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా చాలా సమీపానికి వచ్చేసారు కాబట్టి కేవలం ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎంకి, దీపదాస్ మున్షికి, ఈ ఓన్లీ మంత్రులకు మాత్రమే ఈ మార్గం నుండి వారు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మిగతాలందరినీ ఇక్కడి నుంచి పక్కకి పంపించబోతున్నారు. కేవలం ఈ యొక్క మనం చూస్తున్నట్టు ఈ యొక్క దీని మీదనే ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఇక్కడ మాట్లాడబోతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పుడే కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈ వెహికల్ కొంచెం ముందుకి వారు